హిందూ మతంలో ఉండి మనం చర్చికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా లేదా ఏ దేవాలయానికి వెళ్ళినా కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడికి పోదని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దళితులు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తేనో, స్వీకరిస్తేనో, క్రైస్తవ దేవుని పూజిస్తేనో సర్టిఫికెట్లు రద్దవుతాయని భయాన్ని అక్కడక్కడ కనిపిస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ ఇచ్చింది కులానికి, మతానికి కాదని అన్నారు. మాకు హిందూ మతం అవసరం లేదు, మేము క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నామని, హిందూ మతాన్ని వదిలేసినప్పుడు హిందూ మతంలో ఉన్న ఏ కులానికైతే రిజర్వేషన్లు ఉన్నాయో అప్పుడు ఆ హిందూ మతాన్ని వదిలేయడం వల్ల ఆ కులానికి దూరం అవుతామనే ఆలోచనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల దళిత క్రిస్టియన్లు క్రిస్టియానిటీ మతాన్ని అనుసరిస్తేనో లేదా క్రిస్టియన్ మతాన్ని మనము పూజిస్తేనో, క్రైస్తవ దేవుణ్ణి పూజిస్తేనో మన సర్టిఫికెట్లు రద్దవుతాయి అన్నటువంటి ఒక భయాన్ని అక్కడక్కడ కల్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, మతానికి కాదు. అయితే కొన్ని మార్పుల్లో ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతామని డిక్లేర్ చేస్తారో, కారణాలు ఏమైనా కావచ్చు. మాకు హిందూ మతంతో సంబంధం లేదు, క్రిస్టియన్ మతాన్ని మేము స్వీకరిస్తున్నాము అని హిందూ మతాన్ని వదిలేసినప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి ఏ కులాలకైతే రిజర్వేషన్లు ఉన్నాయో అప్పుడు ఆ హిందూ మతాన్ని మనం వదిలివేయడం వల్ల ఆ కులం మనం దూరం అవుతామన్నటువంటి ఒక ఆలోచనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొత్తదేం కాదు, ఇది పాతదే. ఎవరైతే హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్తాము అని చెప్పినప్పుడు క్రిస్టియానిటీలో ఈ కులాలు లేవు కాబట్టి రిజర్వేషన్లు వర్తించవన్నది ఒక ఫండమెంటల్ రూల్ కింద వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇక్కడ హిందూ మతాన్ని వదలకుండా చర్చిలకు వెళ్ళడం కానీ, చర్చిలకు సంబంధించినటువంటి ప్రార్థనలు చేయడం కానీ, ఇంట్లో క్రైస్తవ పటాలు పెట్టుకోవడం కానీ, ఏది చేసినా మతాన్ని, లౌకిక రాజ్యంలో మతాన్ని గౌరవించడం, మతాన్ని అనుసరించడం, మతాన్ని పూజించడం, మతంలో ఉన్న వాక్యాల్ని జీర్ణించుకోవడం తప్పు కాదు. ముస్లిమ్స్ ఇప్పుడు మా మసీదులోకి వెళ్ళి మసీదులో ఉన్నటువంటి శ్లోకాలను మేము చదివితే అది తప్పెలా అవుతుంది? లౌకిక రాజ్యం, ఏ మతాన్నైనా మనము ఆచరించవచ్చు. అయితే హిందూ మతాన్ని వదిలివేయకూడదు. హిందూ మతాన్ని వదిలివేసి క్రిస్టియన్ మతంలోకి వెళతామంటే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హిందూ మతంలో ఉండి మనం చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, లేదా ఏ దేవాలయాలకు వెళ్ళినా కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడికి పోదు. హిందూ మతంలో ఉంటేనే ఆ కులాలకి రక్షణగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఒక్క అంశాన్ని తెలుసుకుంటే ఎలాంటి అలజడ అవసరం లేదు. ఈ నేపథ్యాన్ని కానీ మనము అంటే కేవలం చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తేనో, మసీదులకు వెళ్ళి అక్కడ శ్లోకాలు చదివితేనో, లేదా వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్ వేసుకుంటేనో, మరి ఇవన్నీ చేస్తే మనకు రిజర్వేషన్ రద్దు అవుతాయి అనుకుంటే, లేదా మన కులం దూరం అవుతుంది అనుకుంటే, రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో ప్రార్థనలకు చేయరా? ఎలక్షన్ అంటే ఇప్పుడు చర్చిలకు వెళ్తారు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, మరి వాళ్ళ డ్రెస్ అలంకరణ చేసుకుంటారు. మరి ఎక్కడ వెళ్ళింది కులం? ఒకటే సింపుల్ అండి. రాజ్యాంగంలో హిందూ మతంలో, హిందూ దేశంలో మనం ఉన్నాం కాబట్టి భారతదేశంలో హిందూ మతంలో ఉన్నప్పుడు అక్కడున్న కులాలకి రక్షణ ఉంది, రిజర్వేషన్ ఉంది. క్రిస్టియానిటీ అనేది మన మతం కాదు, అది ఒక మతం. ఆ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి మతం. అందులో ఆచరించడం కూడా తప్పేం కాదు. ఆ మతాన్ని మనం ఆచరించవచ్చు, ఆ మతంలో ఉన్న మంచి మాటలను నలుగురితో చెప్పుకోవచ్చు.
చర్చిలకు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు, ఇంట్లో క్రైస్తవ పటం పెట్టుకోవచ్చు. పెట్టుకున్నంత మాత్రాన నేను హిందుత్వాన్ని వదులుకోవడం లేదు కదా. నా హిందూ మతంలోనే ఉంటున్నాను నేను లౌకిక రాజ్యంలో నేను ఏ మతంలోనైనా నేను వెళ్ళొచ్చు. ఆ మతంలో ఉన్నటువంటి మంచిని నేను గ్రహించవచ్చు. మతం లౌకిక రాజ్యంలో నువ్వు పలానా మతంలోనే ఉండాలని శాసించేది ఎక్కడుంది? కాబట్టి తెలిసి తెలియకుండా దళితుల్ని కొద్దిగా ఒక రకంగా భయాందోళనకు గురి చేయడం ఏమాత్రం కూడా సబబు కాదు. దళితులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ కూడా మనకు వ్యతిరేకం కాదు. ఏ వ్యక్తులు కూడా మనకు వ్యతిరేకం కాదు. మనకై మేము హిందూ మతాన్ని వదులుకుంటాం, క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తాం అన్నప్పుడు మీరు బీసీసీ కింద రావాల్సి వస్తుంది. అంత తప్ప అది కొంతమందికే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫాదర్గా మనకు రిజిస్టర్ కావాలి, మరి వాళ్ళ ప్రార్థనలు చేయాలి, లేదా కొంత ఫారిన్ ఫండ్స్కి ఏదైనా అప్లికేషన్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారా, మీరు మారారా అనేటువంటి సర్టిఫికేట్లు అడుగుతారు. కాబట్టి ఆ సర్టిఫికేట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీసీ కింద వస్తుంది. అంతే తప్ప మనం మ్యారేజ్లు చేసుకుంటేనో లేకుంటే చర్చిలకు వెళ్తేనో ప్రార్థన చేస్తేనో బీసీసీలు ఎవరు రావు. మీరు ఆ భయం అవసరము లేదు.